హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్‌లో వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అంటే పాటీ ట్రైనింగ్ గురించి అడుగుతున్నారు కదా! దాని గురించి చిన్న టిప్స్ చెప్దామని. అట్ ద సేమ్ టైమ్ పిల్లలకి యూజ్ అయ్యే కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేశాను. అండ్ ఇక్కడ వ్లాగ్‌లోకి వచ్చేస్తే మార్నింగ్ లేచాక ఎగ్స్ బాయిల్ పెట్టేశాను. ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం పెట్టాలి అని ముందే డిసైడ్ అవుతాను. దాన్ని బట్టి ప్రెప్ చేస్తా అనమాట. సో, పిల్లలకి బాయిల్డ్ ఎగ్ డైలీ ఏం పెట్టను. వాళ్ళకి ఆమ్లెట్ నేను ఆ రోజు ఏమనుకుంటే దాన్ని బట్టి పెడతా అనమాట. సో, ఆ రోజు బాయిల్డ్ ఎగ్ కాబట్టి ఇంకా మార్నింగే పెట్టేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా బట్టలు వేయాలంటే పొద్దున్నే వేసేస్తాను. సో దట్ అది అయిపోతాయి పొద్దున్నే. తర్వాత నాకు ఖాళీ అయినప్పుడు ఆరబెట్టుకోవచ్చు అన్నట్టు ఉంటదనమాట. సో, మార్నింగ్ లేచాక ఫస్ట్ ఈ 2 పనులైతే చేసేసుకున్నాను. అండ్ బట్టలు ఎప్పటికప్పుడు మా ఇంట్లో అసలు నిలవ ఉండదండి. నేను ఎవ్రీ 3, 4 డేస్‌కి ఒకసారి మిషన్ వేస్తూనే ఉంటా. సో, అయిపోయిన వెంటనే కొన్ని కొన్ని వేసేస్తాను. నాకు బట్టలు హ్యాంగ్ చేయడం, అక్కడ ఇక్కడ తగిలించడం, ఇప్పినవి వేసుకోవడం మళ్ళీ అలాంటివి మోస్ట్‌లీ అలవాటు లేదు. ఫస్ట్ నుంచి అంతే. ఆ రోజు అది వేసుకుంటే ఇంక మళ్ళీ వేసుకోను. మా మమ్మీ చెప్తూ ఉంటారు, విప్పిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు, మంచిది కాదని. మోస్ట్‌లీ అదే ఫాలో అవుతా. అందుకే మా ఇంట్లో ఎప్పుడు హ్యాంగర్స్‌కి బట్టలు అలాంటివి ఉండవు. తీసుకెళ్ళి బిన్‌లో వేసేయడం, అది తీసుకెళ్ళి వాషింగ్ మిషన్‌లో వేసేయడం అంతే. సో, అలా. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా లేచేశారు. అషి కూడా లేచిందనమాట. సో, అషి హాల్‌లో ఉంది. అటు ఇటు తిరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మేము మార్నింగ్ మా రెగ్యులర్ ఉంటుంది కదా కాఫీ. సో, మోస్ట్‌లీ మా హస్బెండ్ చక్కగా గ్రీన్ టీ తాగుతారు. ఇంక అప్పుడప్పుడు ఇలా హాలిడేస్ అప్పుడు కొంచెం నేను ఏమంటారు మోటివేట్ చేస్తా అనమాట కాఫీ తాగడానికి. నాకు కంపెనీ ఉండాలని. మోస్ట్‌లీ గ్రీన్ టీనే తాగుతారు. చాలా నిష్టగా పాటిస్తారు ఏదైనా చేయాలంటే. నేను స్పాయిలర్ అనమాట మా ఇద్దరిలో. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. పాపం తను ఒక్కళ్ళకే చేయడం నాకే ప్రిపేర్ చేస్తారు. ఉన్నా సరే నాకు కాఫీ చేసిచ్చి తను గ్రీన్ టీ చేసుకుంటారు. అదే అన్నా అనమాట. క్వాంటిటీ తక్కువ చేసినట్టున్నావు అనంటే, నీకోసం కొంచెం వేస్తా అని చెప్పి వేస్తున్నారు. అండ్ ఇక్కడ మిల్క్ అడిగారు కదా! ఇక్కడ మాకు కొన్ని రకాలుంటాయండి. బయో మిల్క్‌లోనే న్యూట్రీ స్కోర్ అని ఒకటుంటది. అండ్ ఆల్ఫాబెట్స్‌లో ఒకటుంటది. సో, న్యూట్రీ స్కోర్ ఏంటంటే న్యూట్రీ స్కోర్ కాదు. ఇక్కడ ఒకటి చూపిస్తున్నారు కదా! అది స్కోర్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది. అండ్ ఇక న్యూట్రీ స్కోర్‌లో ఏ, ఏ అంటే మంచిదనమాట. సో, అలా ఏ నుంచి డీకెళ్తది. బట్ న్యూట్రీ స్కోర్‌లో ఆపోజిట్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుటెన్ మార్నింగ్. మేరా కాఫీ. నీదిరా, సారీ. నా ఫోన్ తీసుకున్నా. లైట్ ఆఫ్. అండ్ ఇంకా కాఫీ తాగాక అప్పుడు ఇంకా డైలీ పనులు ఉంటాయి కదా! సో, ఫస్ట్ హౌస్ క్లీనింగ్. హౌస్ క్లీనింగ్ అంటే ఏముండదు. బెడ్‌షీట్ అది సదిరేస్తా పిల్లలు లేచాక. ఇంకా ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొచ్చేస్తా అనమాట. వాక్యూమ్ కూడా మోస్ట్‌లీ మార్నింగ్ పెట్టేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని చూసుకున్నా నేను ఇల్లంతా వాక్యూమ్ పెట్టేసుకోవచ్చు కదా అని. మోస్ట్ ప్రాబబ్లీ రూమ్స్ అన్నీ కాకపోయినా ఎవ్రీడే నాకు ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ హాల్ వరకు అన్నా ఖచ్చితంగా వాక్యూమ్ పెడతాను. బెడ్రూమ్ ఏంటంటే జస్ట్ పడుకోవడానికి వెళ్ళి పడుకొని వచ్చేస్తామనమాట అంతే. ఇంకా తర్వాత యూజ్ చేయము. పిల్లలు ఆ అద్దాన్ని ఏమన్నా కొడతారేమో అని భయం. అంటే ఏదో ఒకటి టాయ్స్‌తో ఆడుతూ ఉంటారు కదా! గమ్ముని టచ్ అయినా, లేకపోతే అషి వెళ్ళి ర్యాక్స్‌లోంచి బట్టలన్నీ అది జరుపుకొని లాగేస్తూ ఉంటది. అందుకే మోస్ట్‌లీ బెడ్రూమ్ యాక్సెస్ ఇవ్వను. సో, ఎలా ఉన్నదో అలానే ఉంటది. అండ్ ఇంక ఇల్లంతా వాక్యూమ్ పెట్టుకొస్తా. అండ్ కార్పెట్ అయితే ఖచ్చితంగా డేకి 3, 4 టైమ్స్ పెడతామండి. పిల్లలు మోస్ట్‌లీ ఏదో ఒకటి తింటూ దాని మీద ఆడుతూ ఉంటారు. ఇంకా అది కొంచెం ఏదన్నా వాళ్ళు స్ప్లిట్ చేశారన్నా, లేకపోతే ఊరికన్నా పెడుతూ ఉంటాం. ఇంట్లో తెలియని డస్ట్ ఉంటది. నేను ఫస్ట్‌లో అనుకునేదాన్ని జర్మనీలో డస్ట్ ఏమి ఉండదు అని. బట్ మేము ఉండడం స్టార్ట్ అయ్యాక అర్థమైంది. చాలా ఫైన్ డస్ట్ ఉంటది, మనకు అనిపించదు అని చెప్పి. ఇంక ఈలోపు మా దక్షిత్ లేచి బద్ధకం తీర్చుకున్నాడు. వాడే లేట్‌గా లేచాడు. ఇంక వాడు బ్రష్ కూడా చేసేసాడు. ఇంక అయ్యాక వాడికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసా. యాక్చువల్‌గా 10:30కి అనుకుంటా లేచాడు. వెళ్ళి లేపితే అది కూడా. ఇంక నాకు టైం అయిపోతుంది పనులకని. ఈలోపు మా బ్రేక్‌ఫాస్ట్ అందరివి అయిపోయినాయి. ఇంక వాడికి సింపుల్‌గా బాయిల్డ్ ఎగ్, కొన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా వేసేసి ఇచ్చేసాననమాట. ఇంకా
లేట్గా హెవీగా పెడితే ఇంకా లంచ్ లేట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గానే ఇచ్చాను. అది తిన్నాక వాళ్ళకి ఏమన్నా ఆకలేస్తే ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటారు. అండ్ అలా వాడి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ నిన్న చెప్పాను కదా చాలా హెవెన్లీ స్మెల్ ఉంటుందని చెప్పి. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. బాలాజీ అనమాట. సో మీకు ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, ఇది ఐ థింక్ అన్ని చోట్ల దొరకచ్చేమో. ఇది ఈ ప్యాక్ వచ్చేసి 50 రూపీస్ అలా ఉంటుంది. బట్ చాలా చాలా బాగుంటుందండి. ఈవెన్ అది ఏమంటారు, ఆ వచ్చే యాష్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో. సో మొన్న అడిగారు, నేను చూపించడం మర్చిపోయాను. సో అందుకే షేర్ చేశా. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫ్యూజర్ పెట్టేశాను. ఇది హాల్వే అనమాట, కిచెన్కి పక్కనే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్మెల్స్ వస్తూ ఉంటాయని ఇంకా నేను ఇక్కడ డిఫ్యూజర్ పెడతాను. అండ్ ఇక్కడ పాటీ ట్రైనింగ్ మీకు చూపిస్తున్నా. అషి కూడా దక్షిత్ని చూసి ఆల్మోస్ట్ తనే అడుగుతుంది పాటీకి వచ్చేలా ఉన్నా, లేదంటే తన ఎక్స్ప్రెషన్స్ చూసి తిన్నాక మేమే తీసుకెళ్తాము. సో ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా అంటే, తను చిన్నపిల్లలు ఆబ్వియస్లీ తొందరగా నేర్చుకుంటారు. దక్షిత్కి ఈ ఇంటికి వచ్చాక మేము పాటీ ట్రైనింగ్ అంటే ఒకసారి మేము వెళ్ళినప్పుడు చూపించాం అనమాట. సో ఇలా అమ్మ పాటీకి వెళ్తుంది, నాన్న పాటీకి వెళ్తున్నాడు, మేము తీసుకెళ్ళి చూపించాం. పిల్లలకి చెప్పే కన్నా చూపిస్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. దక్షిత్ 2 డేస్లోనే నేర్చుకున్నాడు. అండ్ సుసు ట్రైనింగ్ వచ్చేసి డైపర్ తీసేసి ఎవ్రీ 10-15 మినిట్స్కి మేమే తీసుకెళ్లే వాళ్ళం అనమాట. సుసు పోయి అని ఇంకా అలా అలవాటు చేసి వాడికి 2 డేస్లో అలవాటైంది. ఓకే సుసు వస్తే ఇక్కడికి వెళ్ళాలి అన్నట్టు. అండ్ ఈ చిన్న సీట్స్ ఐకియాలో కానీ ఎక్కడైనా దొరికితే మనకి టాయిలెట్ సీట్స్ తీసుకుంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ భయం లేకుండా ఉంటుంది. దక్షిత్ డైరెక్ట్గా దీని మీద నేర్చుకోలేదండి. నేను బాత్ చేసే దగ్గర కింద పాటీ వాళ్ళు రెగ్యులర్గా ఎలా వెళ్తారో కూర్చొని అలా వెళ్ళాక మేము ఇక్కడ కూర్చొని చూపించి పాటీ ఇక్కడికి వెళ్ళాలి అన్నట్టు చూపించామన్నమాట. సో అలా చాలా తొందరగా నేర్చుకున్నాడు. దక్షిత్ వెళ్ళడం చూసి వాడు వెనకాల నేను వెళ్తాను కాబట్టి అషి కూడా నేర్చుకుంది. అండ్ వాళ్ళకి ఇలా ఒక చిన్న స్టూల్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి వచ్చినప్పుడు దక్షిత్ వస్తే సుసు కానీ పాటీ కానీ వాడంతటి వాడు వెళ్ళి ఆ స్టూల్ ఎక్కి అది వేసేసుకొని దానిపైన వెళ్ళి వచ్చేస్తాడనమాట. సో అలా దక్షిత్కి అలవాటు చేసాం. అండ్ అషికి ఈజీగా అవుతుందని అనుకుంటున్నాము. సో స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయాక ఇంకా బట్టలు వేసాను కదా. సో బట్టలు ఎప్పుడు స్టాండ్ మీద ఉంటూనే ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే ఇవి ఆరడానికి 3 డేస్ పడుతుంది. ఇవి తీయంగానే ఆ రోజు మార్నింగే నేను మళ్ళీ కొత్తగా వాష్కి వేస్తానన్నమాట. అండ్ మీకు డ్రయర్ లేదా, మీ డ్రయర్ ఎందుకు వేసుకోవట్లేదు అని అడగద్దు. నాకు బేసిక్గా డ్రయర్ అంత ఇష్టం ఉండదండి. చాలామంది చెప్తారు కానీ నేను ఇంకా ట్రై చేయలేకపోతున్నా. అంతకుముందు చేసి చాలా బట్టలు పడేసాను, షార్ట్ అయిపోయాయి అనమాట. అందుకని అప్పటి నుంచి కొంచెం భయం, ఓకేలే ఆరేసుకుంటే పోతుంది కదా. అండ్ డ్రయర్లో వేస్తే క్రష్ అయిపోయినట్టు అలా అన్నీ ముడుచుకున్నట్టు అనిపిస్తాయి నాకు. సరేలే ఆరబెట్టుకుందాం ఒప్పుకున్నాను రోజులు అన్నట్టు ఇంకా అలా పని చేసుకుంటున్నా. అండ్ ఇక లంచ్ ప్రిపరేషన్స్కి వచ్చేస్తే అరటికాయ సర్కిల్స్తో ఫ్రై ఉంటుంది కదా, పలుచగా కట్ చేసుకొని జస్ట్ డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. సో ఈరోజు క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, నేను షేర్ చేస్తా రెసిపీ. చాలా యమ్మీగా ఉంటుంది. దాంట్లోకి ఒక సైడ్ డిష్లా ఉంటుంది కదా అన్నట్టు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక కొంచెం సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని 3 కలుపుకొని దాని మీద స్ప్రింకిల్ చేసుకోవడమే. బనానా చిప్స్ లాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో అందుకే ఫస్ట్ అయితే ఇవి ఫ్రై ఐటమ్ కాబట్టి ఇది చేసేసుకున్నాను. అండ్ రైస్ కూడా పక్కన కుక్కర్లో పెట్టేసుకున్నాను. క్యారెట్ రైస్ ఎవరైనా క్యారెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు, క్యారెట్ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను మొత్తం గీతోనే చేస్తున్నానండి. టేస్ట్ మొత్తం ఈ గీతోనే వస్తుంది. గీ అండ్ మనం వేసే 1-2 ఇంగ్రీడియంట్సే చాలా ఎక్కువ ఫ్లేవర్ చేస్తాయి అన్నమాట. సో గీలో మనం గార్లిక్ ఉంటాయి కదా, గార్లిక్ని ఎంత ఫైన్గా అయితే అంత ఫైన్గా, కావాలంటే గ్రేట్ చేసుకొని వేసుకోండి. నేను పెద్దవి ఒక 3 వేసుకున్నాను. మీరు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిది. అట్ ద సేమ్ టైం అంత ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట.
సో ఫస్ట్ గార్లిక్ని కొంచెం ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. సో దట్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పక్కకు తీయకుండా. అండ్ ఇక్కడ మాకు చాలా కాస్ట్ కాబట్టి పడేయాలనిపించేది అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని. సో చిన్నగా ఫైన్ చేశారు. దక్షిత్ వాళ్ళు కరివేపాకులా ఉంటే తినరు, ఇలా ఉంటే తినేస్తారు. సో రెండు కలిపి జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అలా సాటే చేయండి. మరి గార్లిక్ ఎక్కువ ఫ్రై అయినా టేస్ట్ మారిపోతుంది. అంతే. ఇంకా థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ తురుముకొని వేసుకోండి. కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని, మరీ ఏమంటారు టూ మచ్ ఫ్రైయింగ్ అవసరం ఉండదు. అలానే మరీ పచ్చిగా కాకుండా జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతే. అది ఫ్రై చేసుకున్నాక చూసారు కదా, కొంచెం ఇలా నేను స్టీల్ దాంట్లో వేసాను కాబట్టి కొంచెం అడుగంటింది. మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవడమే. సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, ఇంకా కారం లాంటిది ఏం అవసరం లేదు. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయాలి. బట్ స్పైసెస్ యాడ్ చేస్తే దాని టేస్ట్ పోతుంది. బట్ ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు. క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా. క్యారెట్ తురుముకున్నాం కాబట్టి మనకి నోటికి తగలకుండా ఉంటుందన్నమాట. సో కలిపేసుకున్నాక ఇలా ఉంటుంది. సో బనానా చిప్స్తో మా ఎమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా నాతో ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఇండియా వెళ్తున్నాం కదా, ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఇండియా వెళ్తే ఆబ్వియస్లీ తీసుకెళ్తాం కదా. కోర్స్ నేను వచ్చి 3 months అయిందనుకోండి, కంప్లీట్గా 3 months కూడా అవ్వలేదు. బట్ వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్తాం కదా. ఇంకా చాక్లెట్స్ కొన్ని కావాల్సినవి అవి తీసుకుందామని ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఆఫ్లైన్లో ఇలా మనకి కావాల్సినవి ఉంటాయి. అండ్ ఏం తీసుకెళ్ళాలనేది ఎప్పుడు క్వశ్చన్ మార్కే. ఈసారి ఈ క్రీమ్స్ కూడా తీసుకుందాం అనుకున్నా. ఎవరైనా మాయిశ్చరైజర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రై చేస్తున్నారంటే నివియా ట్రై చేయండి, చాలా బాగుంది. నివియా ఒకటిను డవ్ ఒకటి అనుకుంటా, చాలా బాగుంటాయని విన్నాను. నేను ట్రై చేద్దాం అన్నట్టు అనుకున్నా. అండ్ ఇక్కడ మా ఇంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇంకా క్రీమ్స్ అండ్ మోస్ట్లీ ఏముంటాయి ఇంకా పర్ఫ్యూమ్స్. నేను ఎప్పుడు వెళ్ళినా తీసుకెళ్ళేది పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్ ఇవి తీసుకెళ్తూ ఉంటాను. మొన్న వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను కాబట్టి ఇంక ఇప్పుడు కొన్ని మిస్ అయినవి కొన్ని తీసుకుంటున్నాను అనమాట. లగేజ్ కూడా చూసుకొని ప్యాక్ చేసుకోవాలి కదా. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్ సెలెక్షన్ ఎప్పుడు వెరీ బ్యాడే. ఇంటి దగ్గర ఎప్పుడు అనుకుంటా, లేకపోతే బాగున్నవి సేవ్ చేసుకోవాలనుకొని సేవ్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఆ టైంకి మర్చిపోతాను, వెళ్ళాక వెతుక్కుంటూ ఉంటాం అనమాట. ప్రతిదీ ట్రైల్ వేయాలి. నాకు హెడేక్ వచ్చేస్తుంది ఆ స్మెల్స్కి. ఇక్కడ అదే పరిస్థితి అనమాట. మా హస్బెండ్ వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఏది బాగుంటుంది అన్నీ ట్రై చేయాలంటే స్మెల్స్ తెలియవు నిజంగానే. సో అలా కొన్ని తీసుకొని అయితే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చేసాక పిల్లలకైతే స్మూతీ చేస్తున్నాను. అవకాడో స్మూతీ నేను చాలాసార్లు చెప్పాను, అవకాడో చాలా మంచిది అని చెప్పి. సో నేను అవకాడో ఉత్తిగా చేయను, బనానా కూడా చేసి చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఇందులో కొన్ని సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్, కొన్ని కిస్మిస్, డేట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ అలా యాడ్ చేస్తాను. అండ్ ఎవ్రీడే అయితే ఇదే స్మూతీ ఏమి ఉండదండి, మారుస్తూ ఉంటా. అండ్ అషీకి మిల్క్ స్టాప్ చేశాక తను తాగట్లేదు కదా, ఎలా ఇస్తారా అని అడిగారు కదా. సో ఇలా జ్యూస్ ఫామ్స్లోనే కొంచెం డైల్యూట్ చేసి ఇస్తాను అనమాట. ఎందుకంటే మేము యూస్ చేసేది 3.8 ఫ్యాట్ మిల్క్ అనమాట. సో ఇలా జ్యూసెస్ ఫామ్లో అలా, లేదంటే మార్నింగ్ ఓట్స్ తిన్నప్పుడు, సో అలా రోజుకు ఒకసారి అయితే తనకి మిల్క్ ఇంటేక్ వెళ్ళేలాగా చూస్తా. అండ్ యోగట్ అయితే ఖచ్చితంగా ఎవ్రీడే తింటుంది. సో అలా కాల్షియం వెళ్ళేలాగా బ్యాలెన్స్ చేస్తామన్నమాట. అండ్ వాళ్ళకి ఇలా సిప్పర్ గ్యాస్లో వేసేసి ఇస్తే స్మూతీ లాగా, మరీ పల్చగా చేయను. ఇది రెండు కలిపి చేస్తాం కాబట్టి కొంచెం థిక్గానే ఉంటుంది, మరీ పల్చగా టేస్ట్ బాగోదని చెప్పి ఇస్తాను. సో ఇద్దరు సిప్పర్ గ్లాస్లో వేసుకొని తాగేస్తారు. అండ్ ఇక్కడ ఇంకా దక్షిత్ పడుకున్నాడు అనమాట. నెక్స్ట్ డే బర్త్డే చేద్దామని అనుకున్నాం కదా. సో ప్రిపరేషన్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాము. వీళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. దక్షిత్ ఆ రోజు లక్కీగా పడుకున్నాడు కార్లోనే వచ్చేటప్పుడు. ఇంక వాడు పడుకోగానే ఇంక మేము ఫాస్ట్గా స్టార్ట్ చేసామన్నమాట.
రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ పిల్లలకి ఏజ్ బట్టి ఇస్తామన్నమాట. సో, ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, అండ్ ఇదే కష్టమైన టాస్క్ అనిపిస్తది బర్త్‌డే చేయడంలో. వాళ్ళకి ఆల్రెడీ ఏమున్నాయో తెలీదు. మనం షాప్ వెతుక్కొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మాకు ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్‌కే 3 టైమ్స్ ఎళ్ళాల్సొచ్చింది. సో, ఏ ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళకి ఏది బావుంటుంది, ఏంటి అన్నీ చూసుకొని తీసుకోవాలి. సో, మేము ఎంతమందిని పిలిచాం దాన్ని బట్టి అన్ని గిఫ్ట్స్ అన్ని ఏజెస్ పిల్లలకి చూసుకొని ఇంకా తెచ్చామన్నమాట. తెచ్చినవి ఇంకా ఇద్దరం ఫాస్ట్‌గా ఒక పక్కన అశ్విన్ చూసుకుంటూ ఇంకా ఇద్దరం అన్నీ కలిపి ప్యాక్ చేసేసాము. బర్త్‌డేస్‌కి కామన్ రిటర్న్ గిఫ్ట్ లేదు. ఇక్కడికొచ్చాకే అర్థమైంది. అండ్ ఇండియాలో చేసినప్పుడు ఏంటంటే ఇలాంటివి పాసిబుల్ అవ్వదు. ఎంతమందికి ఎవరి పిల్లలు ఏ ఏజ్‌లో ఉంటారో తెలీదు కాబట్టి కామన్ గిఫ్ట్ ఇస్తాము. బట్ ఇక్కడ తక్కువ మెంబర్సే ఉంటారు కాబట్టి ఇంకా ఏజ్‌కి తగ్గట్టు అని ఇక్కడికొచ్చాక తెలుసుకున్నాను. సో, దాన్ని బట్టే ఇవ్వడం స్టార్ట్ చేశామన్నమాట. సో, అలా ఇద్దరం ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైంలో ఇంకా మొత్తం ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేసి దానిపైన వాళ్ళ పేరెంట్స్‌ది ఏదో ఒక నేమో, లెటరో ఏదో ఒకటి పెట్టుకుంటాం అనమాట. సో, ప్యాక్ చేసినప్పుడు ఐడియా ఉంటుంది కదా! సో, అన్నీ సేమ్ కాబట్టి ఆ నేమ్ లెటర్ చూసి ఇంకా వాళ్ళకి బర్త్‌డే అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. సో, హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసాం వాళ్ళు లేచేలోపు. ఎందుకంటే ఆన్ ది వేలో పడుకున్నాడు లేపాము. ఇంక మళ్ళీ కొంచెం క్రాంకీ అయితే జ్యూస్ తాగేసాక మళ్ళీ పడుకోబెట్టామనమాట. సో, అలా ఫైనల్లీ వాడు పడుకున్నాక ఈ పనైతే కంప్లీట్ చేశాము. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి క్రిస్మస్ రోజునే వాడి బర్త్‌డే పార్టీ అరేంజ్ చేశాము. సో, ఇంటికి లైటింగ్ కూడా పెట్టాలి అనుకున్నాం. ఈ లైట్స్ దక్షిత్ ఫస్ట్ బర్త్‌డే అప్పుడు తీసుకున్నాము. అండ్ ఇంకొక పేర్ వచ్చేసి ఇండియాలో తీసుకున్నాము. చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ కర్టెన్ లైట్స్ లాగా అనమాట. ఐ థింక్ అరౌండ్ 9 ఫీట్ ఏమో వస్తాయి అనుకుంటా ఇవి. చాలా బాగుంది ఇల్లంతా లైటింగ్ పెట్టుకుంటే. బయట బాల్కనీలో ఎప్పుడో పెట్టాం. అండ్ క్రిస్మస్ ట్రీ కూడా న్యూ ఇయర్ వరకు ఉంచేద్దాం అన్నట్టు అనుకున్నాం. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఇంకొక సెట్ ఉంటే పెట్టమన్నాను అనమాట. సో, ఆ రోజు ఇల్లంతా లైట్స్తో కలకలాడుతూ ఉంది. అండ్ బర్త్‌డే అండ్ క్రిస్మస్ వైబ్స్ ముందే వచ్చేసాయి మా ఇంటికి. సో, ఇలా మా రోజు గడిచింది. ఇంకా నెక్స్ట్ డే ఏం స్పెషల్స్ చేసాము, బర్త్‌డే ఎలా చేసామనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చూడండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.